హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు భారతీయ ఆలినలా. ఈరోజు చికెన్ కూర ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తాను. నాటుకోడి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెనైతే పెట్టుకోవాలండి. గిన్నె వేడైన తర్వాత 2 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. 2 చెంచాల నూనె. చికెన్కి ఎక్కువ నూనె అయితే వేయొద్దు, ఎందుకంటే చికెన్లో నూనె పేరుతుంది కాబట్టి. నేనైతే 2 చెంచాల నూనె వేసి నూనె వేడిన తర్వాత ఉల్లిగడ్డలు వేసానండి. ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత కొంచెం పుదీనా వేయాలి. తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసుకుంటే చికెన్ నీచు వాసన రాదు. బిర్యానీ ఆకు వేసుకోవాలండి. వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు, బిర్యానీ ఆకు, పుదీనా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు గోలియాలి. తర్వాత కళ్యామాకు కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత మంచిగా మార్వాడి మెంతి వేసుకోవాలి కొంచెం. మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకొని మంచిగా మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. నీచు కూరల్లో మంచి వాసన ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేస్తే కూర అయితే టేస్ట్ బాగా ఉంటుంది. చికెన్లో అయినా మటన్లో అయినా ఎక్కువ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్నామండి నాటుకోడి కోసుకొని. ముందుగానే 2-3 సార్లు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాము చికెన్ని. ఆ చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇది నాటుకోడి అండి, అందుకే పీసులు మేమే ఇంట్లోనే కోసాము. అందుకే పెద్ద పెద్ద ముక్కలు లెగ్ పీసులు గిన్నె కోసుకొని మేమే చేసుకున్నాము ఇంట్లో. ఇది కోడిని కూడా ఎలా కోసుకోవాలో కూడా నేను వీడియోలో పెడతానండి. మనం ఇంట్లోనే ఎలా పుతం చేసుకోవాలి, మన ఇంట్లోనే మంచిగా ఫ్రెష్గా ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ అవన్నీ పేస్టులన్నీ పట్టేటట్టు ముక్కకి నూనె గిన్నె అవన్నీ మంచిగా పట్టేటట్టు మంచిగా ఒకసారి చికెన్ అంతా కలుపుకోవాలి. నాటుకోడి చికెన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. మాకైతే నాటుకోడి అంటే చాలా ఇష్టం. తక్కువ తెచ్చుకుంటాం కాబట్టి మేము ఈరోజు దుర్గమ్మ దగ్గర కోసుకున్నామండి. అందుకే నాటుకోడి ఇంట్లోనే పుతం చేసుకొని నేనైతే ఇలా నాటుకోడి చికెన్ అయితే వండుతున్నాను. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ చేయంగా కోళ్ళ ఫారంలో కోళ్ళు తినద్దు అంటున్నారు కదా, అందుకోసమనే మేమైతే నాటుకోడి తెచ్చుకున్నాము. మూత పెట్టుకోవాలి. అన్నీ కలుపుకొని మంచిగా మూత పెట్టి కొద్దిసేపు అయితే ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూత తీసి చూడాలండి. మూత తీసి చూస్తే మనకి కొంచెం కొంచెం నీళ్లు ఫామ్ అవుతాయి. కూరలో నీళ్ళు అన్నిటివి వస్తాయి కదా. ఒక 10 నిమిషాలు అట్లనే మనం మూత పెట్టి ఉంచితే మంచిగా ముక్క ఉడుకుతుంది. అలాగే నీరు పైకి వస్తాయి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ముక్కకు అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కింద ముక్క పైన, పైన ముక్క కిందికి అయ్యేలాగా మనమైతే మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే ఇంకా మొత్తం వాటర్ మొత్తం పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కారం వేసుకోవచ్చు. మంచిగా దగ్గరికి వస్తుంది చికెన్, మంచిగా ఉడికినట్టు అవుతుంది. అయినప్పుడు మనము కారము, ఉప్పు రుచికి తగ్గట్టు మీరు స్పైసీగా తింటే స్పైసీగా వేసుకోర్రి, తక్కువ తింటే తక్కువ వేసుకోరు. మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి 2 చెంచాల కారం వేసుకున్నాం. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముక్కకి ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చికెన్ ఎప్పుడైనా సరే ఊకే కలపొద్దు కదా, అందుకే మూత పెట్టుకుంటా మనకి ఉమ్మగిలిన తర్వాతనే చికెన్ని కలపాలి. ఇది నాటుకోడి కాబట్టి ఇన్నిసార్లు కలుపుతున్నాము. అదే బాయిలర్ కోడి అయితే అసలు ఎక్కువ సార్లు కలపొద్దు, ముక్క విడిపోతుంది కదా. నాటుకోడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క కాబట్టి మనం ఎన్నిసార్లు కలిపినా ఏం కాదు. అదే బాయిలర్ కోడి అయితే అసలు కలపొద్దు ఎక్కువ సార్లు. ఇలా మంచిగా అన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలకు మూత తీయాలి. మూత తీస్తే మొత్తం దగ్గరికి వస్తుంది. మనకు తెలుస్తుంది, దగ్గరికి వచ్చినట్టు తెలుస్తుంది. అలా మొత్తం నీరంతా ముక్కకు పట్టాలి. ఉప్పు కారం నీరు మొత్తం ముక్కకు పట్టిన తర్వాత అప్పుడు మనము ముక్కలను మంచిగా కలుపుకొని చెంచాతో మంచిగా అడుగు అంటకుండా
లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇంకొక 2 నిమిషాలు ఉడకాలి. నాటుకోడి కదా, అందుకోసమని మూత పెట్టుకొని మళ్ళీ తీసి ఇప్పుడైతే మొత్తం నీళ్ళన్నీ అయిపోయినాయి చికెన్లో. అందుకోసమనే కొంచెం వాటర్ పోయాలి, ఉడకాలి కదా. చికెను అంత తొందరగా ఉడకదు నాటుకోడి. మేము చపాతీలోకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం రసం అయితే పెట్టుకుంటున్నాము. మేమైతే నాటుకోడి ఇలానే వండుతాము. మీరు ఎలా వండుతారో నాకైతే కామెంట్ చేయండి. లెగ్ పీస్లు అయితే చాలా చాలా మంచిగా ఉన్నాయి. మా చిన్నోడికి లెగ్ పీస్లు కావాలంటే నేనే కొంచెం పెద్దగానే కోసిన. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకుంటే మంచిగా 5 నిమిషాలు ఉడకాలి. మంచిగా ఇలా నూనె పైకి తేలుతుంది. మీరు మూత చూడంగానే మీకు తెలిసి ఉంటుంది. మంచిగా వాటరు ఉడుక్కుంటూ నూనె అయితే మొత్తం పైకి తేలుతూ ఉంటుంది. అలా తేలేంత వరకు ఉడకనియాలి. మనకి రసం ఎంత అయితే కావాలనో అంత తగ్గేంత వరకు మనము ఉంచుకొని ఇప్పుడు దాంట్లో కుడక పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి ముందుగానే నూరు పెట్టుకున్న కొబ్బరి పొడి అయితే అందులో వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ముందుగానే కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే నేనైతే వేస్తున్నాను. కొత్తిమీరని వేసి ఒకసారి మంచిగా కలపాలి. మనకి రసము గ్రేవీ గట్టిగా అయిందా పలసైందా చూసుకోవాలి. మనకు క్వాంటిటీ తెలుస్తుంది కదా. నేనైతే చపాతీలలో చేస్తున్నాను కాబట్టి నాకు ఎంత రసం కావాలో అంతవరకే పెట్టుకున్నానండి. ఇది నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం ఉడికేందుకు కూడా నేను రసం అయితే పెట్టాను. మొత్తం ఉడికిన తర్వాత ఆ రసం అన్నది ఏర్పడదు మనకు. మంచిగా ఒకసారి కలుపుకొని తర్వాత మనమైతే గరం మసాలా కూడా వేసుకోవాలి. మనము ఎంత అవసరం ఉంటే అంతే వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, స్పైసీగా తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఘాటు ఎక్కువ తినరు కదా. నేనైతే కొంచెమే వేసాను. వేసి మళ్ళీ ఒకసారి అయితే నేను చికెన్ని కలుపుతున్నానండి. పూర్తిగా ముక్కకి పట్టేంత వరకు అన్ని మసాలాలు అన్నీ ముక్కకి పట్టేటట్టు ఒకసారి అయితే కలిపి పెట్టుకోవాలి. అంతే. మనమైతే వేడివేడిగా చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ అయితే మనకు రెడీ అయిపోతుంది. మీకు ఈ నాటుకోడి చికెన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను తిన్న తర్వాతనే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను. లెగ్ పీస్ చూడండి ఎంత బాగుందో. నేను వండిన చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి వీడియోలు నా ఛానల్లో ఉంటాయి చూడండి.